మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నేషనల్ హైవే వాళ్ళతోటి అలాగే ఇద్దరు ఆర్ఓలు రాష్ట్రానికి సంబంధించినటువంటి మోర్తు అలాగే నేషనల్ హైవే పీడీలు అమరావతి పీడీ అలాగే ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో అని చెప్పి మిగిలిన ఆర్డీఓలు అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. విజయవాడ ఎంపీ గారు కూడా వచ్చారు. సో మంత్రి గారు రవీంద్ర గారు, మా పార్లమెంటుకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా పాల్గొన్నాం. బేసిక్గా ప్రధానమైనటువంటి విషయాలు, ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో రెడీ కాబోతా ఉంది, మనందరికీ తెలుసు. దానికి పోర్టు కనెక్టివిటీ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పోర్టు కనెక్టివిటీ మీద మంత్రి గారు నేను ఇద్దరం కూడా రివ్యూ చేశాం. దాన్ని దాదాపు ఒక 400 కోట్ల రూపాయలతోటి ఈ నెలాఖరులోపు శాంక్షన్ వచ్చేస్తుంది. కొంత గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంది, తర్వాత రైస్ మిల్లు దగ్గర దాకా, అక్కడి నుంచి అండర్ పాస్లు ఎలా రావాలి, అలాగే ఫ్లైఓవర్ ఎక్కడ రావాలి, అవన్నీ కూడా నేషనల్ హైవే వాళ్ళు మొత్తం వివరించారు. సో మనకి పోర్టు ఆపరేషన్స్ వచ్చే టయానికి దాదాపుగా ఇది కూడా వస్తే యాక్టివిటీస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నితిన్ గడ్కరీ గారితో కలిసి ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు ఒకటి, అలాగే మన మచిలీపట్నం నుంచి విజయవాడకి ఇప్పుడున్నటువంటి 4 లైన్స్ని 6 లైన్స్గా మార్చే ప్రతిపాదన. దాదాపు ఇది ఒక 2000 కోట్ల రూపాయలు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేసేటప్పటికల్లా దాదాపు ఒక 35,000 కోట్ల రూపాయలు. సో జనాభా పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని, బిజినెస్ యాక్టివిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రతిపాదనలన్నింటిని కూడా తయారు చేశారు. అదే రకంగా విజయవాడ నుంచి గోశాల వరకు కూడా రోడ్ని వైండింగ్ చేస్తూ ఎక్కడెక్కడ అండర్ పాస్లు రావాలి, లేదా రోడ్డుని ఏ రకంగా మధ్యలో అండర్ పాస్లు ఇస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాని గురించి కూడా పెనమలూరు ఎమ్మెల్యే గారు, అదే రకంగా పెడనకు సంబంధించినటువంటి అనేక విషయాలు పెడన ఎమ్మెల్యే గారు, అలాగే గుడివాడకు సంబంధించి గుడివాడ టౌన్లో దాదాపు ఒక 25 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే ద్వారా టౌన్ మొత్తం కూడా రోడ్డు వేయించడం వారు, అదే రకంగా మచిలీపట్నానికి సంబంధించి మన మంత్రి గారు రవీంద్ర గారు కూడా ఒక మంచి సజెషన్ చేశారు. ఇప్పుడు మనకి కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 350 కిలోమీటర్ల రోడ్డు ఒకటి ఉంది. దాంట్లో లోసరి బ్రిడ్జి దగ్గర నుంచి దాన్ని తాళపాలెం, తర్వాత ఉల్లిపాలెం, వాడపాలెం, కోడూరు, గిలకల్దిండి, శ్రీశూరమ్మటి గారు. సో ఆ రోడ్డును కానీ దీన్ని కూడా మనం కనెక్టివిటీ కానీ చేసినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డుని కోస్టల్లో కొంచెం డైవర్షన్ చేసి కానీ చేసినట్లయితే అది బాగా ఉపయోగపడిద్ది. అవనగడ్డ కాన్స్టిట్యున్సీకి, పెడన కాన్స్టిట్యున్సీకి, మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా బాగా ఉపయోగపడిద్దని సజెస్ట్ చేశారు మంత్రి గారు. సో అది కూడా అధికారులకు బాగా నచ్చింది. దాన్ని ఢిల్లీలో డెఫినెట్గా నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి, సో ఆ కోస్టల్ రోడ్ని దీన్ని కానీ తీసుకెళ్ళినట్టయితే కొంచెం డైవర్ట్ చేసి అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాని మీద కూడా చర్చ జరిగింది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయించడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, మా శాసనసభ్యులందరం కూడా కలిసి, మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో అన్ని నేషనల్ హైవే కనెక్టివిటీ జరిగింది, దాదాపుగా జరుగుతున్నాయి. ఒకటి పామర్రు నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది. దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది, అటువైపు నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు పామర్రు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే, అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే.
రెండు నేషనల్ హైవే కలిపేటప్పుడు పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. సో దాన్ని కూడా either గ్రీన్ఫీల్డ్ రోడ్డా లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని దాన్ని ఒక కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి. అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు 4 లైన్ నుంచి 6 లైన్స్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెరంబలూరు కాన్స్టిట్యున్సీలో ఉంది చాలా విలేజ్ డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే పామరు కాన్స్టిట్యున్సీ లైటింగ్ సమస్యలు ఉంది విలేజెస్లో. ఎక్కడెక్కడైతే అప్రోచ్ రోడ్స్ పొలాల్లోకి పోవటానికి రైతులకు ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మొత్తం శాసనసభ్యులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డీటెయిల్స్ నోట్స్ మొత్తం కూడా 4 లైన్ నుంచి 6 లైన్స్కి వచ్చేటప్పుడు ప్రాపర్గా డిపిఆర్లో ఇంక్లూడ్ చేయాలి అనేది ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. సో అదే రకంగా ఎక్కడైతే అండర్ పాసెస్ ఉన్నాయో వాటర్ స్టక్ అయ్యి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఏదన్నా కొంచెం వరదలు వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ 4 లైన్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో 6 లైన్కి వెళ్ళేటప్పుడు ఆ సమస్యలన్నింటినీ ఏ రకంగా ఓవర్కమ్ అయ్యి సమస్యను పరిష్కరించుకోవాలనే దాని మీద కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది. నేషనల్ అధికారులందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. తప్పకుండా ఇవన్నిటినీ చేస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. సో బేసిక్గా మన పోర్ట్ రోడ్డు గురించి క్లారిటీ వచ్చింది. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని మేము ప్రపోజ్ చేశాం. మా ఎమ్మెల్యే గారు రాము గారు మేము దాన్ని ఇప్పుడు ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 22 కిలోమీటర్ల కనెక్టివిటీగా కానీ మనం గుడివాడకి తీసుకెళ్ళినట్లయితే సో అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా సో అట్ని భీమవరం వెళ్ళేదానికి కూడా ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా చేసాం. మీకు తర్వాత శాసనసభ్యులందరూ కూడా మ్యాప్లు పూర్వకం కూడా మీకు అందరికి ఇస్తారు. బేసిక్గా ఇవన్నీ ఈరోజు డిస్కషన్ జరిగినటువంటి విషయాలు. సో మంత్రి గారు అనుసంధాన కార్యక్రమాలపైన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా రావడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ మచిలీపట్నం హైవేకి సంబంధించి విజయవాడలో పాస్ అవుతున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద కేసీఎన్ చిన్ని గారు అలాగే గద్దె రామ్మోహన్ గారు, బోడే ప్రసాద్ గారు, అట్లాగే పామర్ ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే NH65 ఈ విజయవాడ మచిలీపట్నంలో ఉన్నటువంటి దానికి 6 లైన్ ఇప్పుడు కింద మారబోతా ఉంది. 6 లైన్కి సంబంధించి అండర్ పాస్లు కానీ అట్లాగే కొంత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా పెడన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే గుడివాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాము గారు డీటెయిల్గా ఆయన అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే పామర్ నుంచి ఇందక్కడ ఎంపీ గారు చెప్పినట్లుగా 165 గుడివాడ వచ్చేటటువంటి పామర్ గుడివాడ 165 అక్కడి నుంచి 216 కనెక్టివిటీ చేయడానికి అవి కూడా మరి మాట్లాడటం జరిగింది. ఈరోజు నేషనల్ హైవేస్ నుంచి సింగ్ గారు వచ్చారు, పీడి గారు, అలాగే మాత్ నుంచి హరికృష్ణ గారు, ఆరో హరికృష్ణ గారు ఇటు రావడం జరిగింది, విద్యాసాగర్ గారు. చాలా డీటెయిల్గా వాళ్ళు ఉన్న విషయాలు. ఇప్పుడు వచ్చే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 189 కిలోమీటర్లు వస్తుంది. ఆ దాంట్లో దగ్గర దగ్గర మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి ఒల్లూరు మీదుగా దానికి ప్యారలల్గా కనెక్టివిటీస్ తీసుకురావడానికి ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర దగ్గర 1,900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతోంది. వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం. ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి.
మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి, అలాగే టూరిజం ఇటు మంగినపూడి బీచ్ కానీ అటు కృత్తివేని వరకు కూడా ఉన్నటువంటి బీచెస్ కూడా కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి కోడూరు ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు కోస్ట్ అమ్మడే దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు వస్తుంది. ఆ 70 కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేయగలిగితే తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. మనకి ఒక కరకట్ట కింద కూడా ఉపయోగపడుతుంది. అది ఫ్లడ్ బండ్ కింద కూడా రేపు తుఫాన్లు వచ్చినా కూడా ఆ బండ్ కింద మనకు ఉపయోగపడటానికి అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేసుకుంటే మటుకు చాలా ఈ పరిశ్రమలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే మన మచిలీపట్నానికి సంబంధించి 216 అక్కడ లీఫ్స్ మోడల్లో ఇచ్చారు, లీఫ్ ఫ్లైఓవర్ కింద. అయితే రైతులు దీని మీద దాన్ని కొద్దిగా మార్పు చేయడం జరిగింది. కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ కొద్దిగా తగ్గుతుంది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం 216 వరకే NH ఉంటే NH 65 కింద ఉంటే దాన్ని 3 పిల్లర్ సెంటర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర అది ఒక 1 కిలోమీటర్ ఇంకా మన 3 పిల్లర్ సెంటర్ వరకు అది వస్తుంది. కాబట్టి టౌన్కి అలాగే పోర్టు కూడా అక్కడ ఫ్లైఓవర్స్ కానీ కొన్ని ఇప్పుడు ROBs కూడా కొన్ని వస్తున్నాయి. దగ్గర 3-4 ROBs వస్తున్నాయి. చిలకలపూడి, బందర్కోట, కరగ్రహారం అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర, అట్లాగే పోతేపల్లి దగ్గర మొత్తం 4 ROBsకి మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అవి కూడా ఎంపీ గారి నాయకత్వంలో శాంక్షన్స్ అయిపోయినాయి. అవి టెండర్ స్టేజ్లో కూడా వచ్చినాయి. మరి ఏ రకంగా జిల్లాని అభివృద్ధి చేయాలి అందరిది కూడా ఒకటే మాట, టీం అందరిది కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. NHలు కానీ రోడ్స్ కానీ స్టేట్ హైవేస్కి కూడా మరి R&B నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చాం. అట్లాగే మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాస్కి కింద దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయల పైనే మన పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందనడానికి ఇదే ఒక నిదర్శనం. కేంద్రం నుంచి తీసుకురాగలిగినటువంటి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు నిరంతరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత మంత్రులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేస్తాం. త్వరలోనే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అందరం కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలిసి మిగతా విషయాలన్నీ కూడా చర్చిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇతరులు కూడా ఇప్పుడు అంత విల్లింగ్ లేరు. అయితే పర్పస్ మనకు సాల్వ్ కావాలి కాబట్టి పర్పస్ ఏంటంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అని చెప్పి దాన్ని పైనుంచి ఒక ఫ్లైఓవర్ వేసేస్తారు. అటు పోర్ట్లోంచి వచ్చేదాన్ని తీసుకొచ్చి విజయవాడ రోడ్డుకి ఫ్లైఓవర్ కలిపేస్తారు. అప్పుడు మనకి అంతే. ఇప్పుడు 216 ఇప్పుడు ఏదైతే మనకు ఇది ఉందో ఎంట్రన్స్, ఊరు ఎంట్రన్స్ లో ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడే కలుస్తుంది. విజయవాడ చూస్తున్నారు. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ని దాన్ని 6 లేన్గా మార్చాలనేది ఒకటి. రెండోది సైమల్టేనియస్గా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా గ్రీన్ ఫీల్డ్ అని. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఫస్ట్ ఒకటి మీరు ముందు సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలా. సో రెండోది తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత చూద్దామని చెప్పి అంటున్నారు. నేను ఈ మధ్య సెక్రటరీ గారిని కూడా కలిసినాను. సో అది ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటారు మోస్ట్లీ. సో ఫస్ట్ ఇది చేద్దామా లేకపోతే అది చేద్దామని, తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత 2 రోజులు ఆగిస్తాం. బట్ ముఖ్యమంత్రి గారితో మేము డిస్కస్ చేస్తాం. సిటీ కూడా దీనిలాగా డెవలప్ చేస్తామని ఒకళ్ళు వచ్చారు. అలాగే కృత్తివేని వరకు కూడా బీచెస్ మనం దాన్ని డెవలప్ చేయొచ్చు. బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. అందుకని ఇది కానీ కోస్టల్ కారిడార్ని గ్రీన్ ఫీల్డ్ కింద డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి అటు ఆక్వాకి ప్లస్ టూరిజంకి, పోర్టుకి, పరిశ్రమలకి ఉపయోగపడుతుందని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ ఐడియా కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎంపీ గారు డైరెక్షన్లో మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారిని అలాగే నితిన్ గడ్కరీ గారిని కూడా కలుసుకుని డెఫినెట్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మాట్ల అంటే జగన్నాథపురం ఉంటుంది దానికి పైన, తర్వాత మాట్ల దగ్గర నుంచి పెడన, మచిలీపట్నం, తర్వాత అవనిగడ్డ, రేపల్లె, తర్వాత బాపట్ల. దీన్ని బాగా ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే లైన్ వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా అది వైబిలిటీ ఉంటుందో చూస్తే కొంచెం అటు ఇటు తగిలింది. టౌన్ దగ్గర పైన ఎగ్జాక్ట్లీగా కొంచెం అటు ఇటుగా రైల్వే లైన్స్ గురించి తెలుసు కదా.
మాజీరు చల్లపల్లి. సో దీన్ని చాలా యాక్టివ్గా డిపిఆర్ నడుస్తాం. మొన్న పార్లమెంట్లో లక్కీగా నాకు ఈ క్వశ్చన్ కూడా వస్తే స్టార్ క్వశ్చన్ ఆయన రైల్వే మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్. ఇప్పుడు పైనుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా గూడ్స్ కానివ్వండి, కొన్ని ట్రైన్స్ కానివ్వండి, విజయవాడ తగలకుండా ఈ లైన్ బాగా మనకి చెన్నై పోవడానికి ఉపయోగపడుతుంది. 70 కిలోమీటర్ తగ్గుతుంది, షార్టేజ్. సో ఇప్పుడు మనం ఇదంతా లాంగ్ జర్నీ. సో డైరెక్ట్గా అట్లా కానీ మచిలీపట్నం నుంచి వెళ్తే రైల్వే డిపార్ట్మెంట్కి ఉపయోగం, గూడ్స్ ఉపయోగం, ఆ తర్వాత ప్రజలకు ఉపయోగం. వీటన్నిటికి మించి జీవసీమ ప్రజానికం ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి సబ్జెక్ట్, అన్ని సమస్యలు కూడా పరిష్కారం ఉంది. నాకు తెలిసి ఇంకొక 5-6 నెలల్లో దానికి ఒక 4 months లో చేస్తా అన్నాడు. నేను మాట్లాడామండి. అంటే సాగర్మాల కింద అప్పుడు టోటల్ కోస్టల్ అంతా పెట్టారు. ఆ 216 కొంత డైవర్ట్ అయింది. అప్పుడు మనం ఒక ఫైట్ చేసి దాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఆ 216కి ఇది కోస్టల్ గా అనుసంధానం చేస్తే కోస్టల్ అంతా కూడా డెవలప్ అవడం వస్తుంది. ఇప్పుడు పెడన్ కాన్స్టిట్యున్సీ, మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ, అవినగడ్ కాన్స్టిట్యున్సీ ఇండస్ట్రియలైజేషన్, ఎందుకంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్ పార్క్ ఒకటి మనం ట్రై చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దాంతోపాటు మిగతా పరిశ్రమ కెమికల్, అలాగే ఒక షిప్పింగ్ కంపెనీ కూడా వస్తుంది. షిప్పింగ్ కంపెనీ కూడా అక్కడే వస్తుంది, మనకి పోర్ట్ ఏరియాలోనే వస్తుంది. అట్లాగే టూరిజం,